హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఇందాకే ఒక సినిమా ప్రీమియర్ చూడడం జరిగిందన్నమాట. సినిమా పేరు వచ్చేసి ఈషా. సో ఈ సినిమా గురించి నేను ముందు కొంచెం మాట్లాడాలి. సినిమా మనకి ఎలా చెప్పారు అని అంటే, ఇది చాలా పెద్ద హారర్ మూవీ, మీరు భయపడతారు, ఒక ఫామ్ మీద సైన్ చేసి వెళ్ళాలి, మీకు అంత ధైర్యం ఉండాలి అన్నట్టు మాట్లాడారు. అండ్ డ్యూరేషన్ కూడా వచ్చేసి మనకి 2 hours 7 or 8 minutes ఉంటుంది అంతే, మరి ఎక్కువ లెంత్ కూడా లేదు మూవీ. హారర్ మూవీస్ ఎక్కువ లెంత్ ఉండవు కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, సినిమా ప్లాట్ గురించి చెప్తా. 4 friends ఉంటారు, వాళ్ళు దయ్యాలు లేవు, ఫేక్ బాబాలు ఇవన్నీ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళ రోల్ అది. అండ్ వీళ్ళు ఒక దగ్గరికి వెళ్ళి ఒకరిని ఎక్స్పోజ్ చేద్దామని వెళ్ళే గ్యాప్ లో అక్కడ ఏం జరిగింది, ఆ తర్వాత స్టోరీ ఎలా తిరిగింది అనేది మనకి మూవీ ప్లాట్. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడదాం. ముందుగా హెబ్బా పటేల్ గారు, అండ్ మనకి రాజువేడ్స్ రాంబాయిలో రీసెంట్ గా హీరో ఉన్నారు కదా అఖిల్ రాజ్, అండ్ ఇంకొకరు మనకి అది తరుణ్ గారు ఉన్నారు. ఇంకొక మెయిన్ రోల్ లో లైక్ ఒక ఇంపార్టెంట్ రోల్ అన్నమాట, మనకి బబ్లు గారు ఉన్నారన్నమాట. బబ్లు గారు మీకు చూస్తే గుర్తుపడతారు, హీస్ సంథింగ్ పాత యాక్టర్. అండ్ సిరి హనుమంత్ ఉన్నారు. సో 4 friends కదా, ఒక్కొక్కరి యాక్టింగ్ యూజ్ చేసుకోలేదు, అసలు ఎవరి యాక్టింగ్ యూజ్ చేసుకోలేదు. హానెస్ట్లీ చెప్తున్నా. ఎందుకు అలా అన్నారు అంటే, ఒక్కొక్కరికి చాలా మంచి మంచి పొటెన్షియల్ ఉంది యూజ్ చేసుకోవాలి అనుకుంటే, కానీ మన వాళ్ళు యూజ్ చేసుకోవాలి అనుకోలేదు. అండ్ హారర్ మూవీలో హానెస్ట్లీ సౌండ్ ఎక్కువ పెట్టేసి, బ్యాక్గ్రౌండ్ వాయిస్లు పెట్టి, ఏదో జంప్స్కేర్ మూమెంట్ లాగా పెట్టేసి అని చేస్తే హారర్ మూవీ కాదు. యాక్చువల్లీ హారర్ మూవీ అంటే, నేను రీసెంట్గా నాకు ఓకే తెలుగులో కూడా ఇంత మంచి హారర్ మూవీ చూసిన అనిపించిన ఫిల్మ్ మసూదా తర్వాత అవి ఒక సైన్స్ ఫిక్షన్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, నాకు అంతేం ఎక్కలేదు ఈ సినిమా. హానెస్ట్లీ నేను నిజం చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎంత సినిమాని ప్రమోట్ చేసినా కూడా వెన్ ఇట్ కమ్స్ టు ద రివ్యూ, మనం సినిమా బాగుందనే చెప్పాలి, లేకపోతే లేదనే చెప్పాలి. నేను ఆ సినిమాకి పనిచేసామని చెప్పేసి, ఆర్ ఎల్స్ ఆ సినిమాకి మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి, సినిమా బాగాలేకున్నా కూడా బాగుందని చెప్తే మీరు నన్ను ఓవరాల్ గా ఇట్స్ యావరేజ్ ఓకే ఫిల్మ్ అనిపించింది. యాక్చువల్లీ మేబీ ఊర్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే వితౌట్ ఎనీ సినిమా నాలెడ్జ్ లేకుండా ఏదో టైం పాస్ కి చూద్దాం అనుకునే వాళ్ళకి సినిమా నచ్చొచ్చేమో. ఎప్పుడైతే నువ్వు ప్రాపర్ సినిమా లవర్ అయి ఉండి నీకు ఈ సినిమా చూడాలి అని అనిపించి నువ్వు వెళ్ళి కూర్చుంటే, నీకు అది హై ఇవ్వకుండా దాంతో పాటు నీకు బొక్కలు కనిపిస్తూ ఉంటే నువ్వేం చేయలేవు. ఇక సినిమా మొత్తంలో నాకు ఎక్కడైనా నచ్చిన పార్ట్స్ ఉన్నాయి అని అంటే, ఒక 2-3 సీన్లు ఉంటాయి అంతే. మ్యూజిక్ బొక్క, యాక్టింగ్ యూజ్ చేసుకోలేదు, ప్రొడక్షన్ వాల్యూస్ విఎఫ్ఎక్స్ అయితే వర్స్ట్ ఉంది. యాక్చువల్లీ ఒక సీన్ తర్వాత ఇంకొక సీన్, ఇప్పుడు మూవీలో ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఒక సీన్ అయిపోయిన తర్వాత ఇంకో సీన్ వస్తుంది కదా, అది ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు నాకు. సినిమా క్లైమాక్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే అసలు సినిమా క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కొంతమంది యాక్టింగ్ బాగుంది యాక్చువల్లీ, కొంతమంది సైడ్ మన మెయిన్ ప్లాట్ కాకుండా సైడ్ క్యారెక్టర్స్ వాళ్ళు కొంతమంది చాలా బాగా చేశారు. లైక్ మన పుణ్యవతి క్యారెక్టర్ ఐస్తో భయపెట్టింది 2 నిమిషాలు. అండ్ పుణ్యవతి వల్ల ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ కూడా ఉన్నంతసేపు చాలాసేపు అరిచాడు, బట్ కొంచెం ఓకే అనిపించింది ఆ యాక్టింగ్ పరంగా. ఓకే, పైసలు తీసుకున్నందుకు బాగా న్యాయం చేశాడు అంతే. నాకు అంతకంటే ఇంకేం ఎక్కలేదు. సినిమా అయిపోయిన తర్వాత కూడా సినిమా అయిపోయింది అని అనుకుంటే, నో, దేర్ ఇస్ ఎ సెకండ్ పార్ట్ ఫర్ దిస్ మూవీ, బట్ వై షుడ్ వి నీడ్ ఎ సెకండ్ పార్ట్ ఫర్ దిస్ మూవీ? దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. అవసరం లేదు యాక్చువల్లీ. అది అక్కడికి ఎండ్ చేసి కథ ఇక్కడికి అయిపోయింది అని చెప్పొచ్చు. ఏం చేద్దాం అనుకున్నారో నాకైతే అర్థం కాలేదు, బట్ ఏదో చేశారు. అండ్ ఓవరాల్ గా అనేది నేను చెప్పాలి అనుకోవట్లేను ఈ పాయింట్, ఎందుకంటే ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ వాచ్ దిస్ మూవీ, యూ కెన్ ట్రై ఇట్ ఆన్ ఓటీటీ. ఎందుకంటే ఈ వారం మనకి చాలా సినిమాలు రిలీజ్ అయిపోతున్నాయి, అండ్ అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి మీకు దీనికి వెళ్ళండి అని చెప్పి నేను ప్రెజర్ చేయను. ఈ వీక్ మూవీస్ అన్ని చూసిన తర్వాత వాట్ టు వాచ్ ఇన్ దిస్ వీక్ అని చెప్పేసి నేను సపరేట్ వీడియో చేస్తాను, లైక్ ప్రయారిటీ వైజ్ గా. మీకు ఇది కావాలంటే మీరు ఫస్ట్ ఈ సినిమాకి వెళ్ళండి, లేదు ఇట్లా కావాలంటే ఈ సినిమాకి వెళ్ళండి అని నేను మీకు లిస్ట్ ఇస్తాను. అప్పటిదాకా కొంచెం వెయిట్ చేయండి, డోంట్ రష్. ఓకే, అంతే నేను డైరెక్టర్ శ్రీనివాస్ మన్నే గారు రాశారు, ఇంకొంచెం ప్రాపర్గా రాసుకుని ఉంటే బాగుంటుండే అనిపించింది. హానెస్ట్లీ ఇట్స్ ఏ వెల్ గుడ్ అటెంప్ట్, ఒప్పుకుంటా, కానీ ఇంక బాగా తీస్తే బాగుండు. ఎందుకంటే హారర్ మూవీ లవర్స్ మినిమం హారర్ ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వెళ్తారు. వాళ్ళు ఆ మినిమం హారర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మీట్ అవ్వకపోతే వీ కాంట్ డూ ఎనీథింగ్, రైట్? సో నో అఫెన్స్ టు ఎనీవన్ యాక్చువల్లీ. ఇంకా బాగా తీస్తే బాగుండు అనిపించింది అంతే. అండ్ ఇంతే, ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వీల్స్ అనదర్ వీడియో. Bye.